పలు దేశాలపై విధించిన టారిఫ్లను కొనసాగించాలని లేకుంటే దేశానికి వినాశనం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్లపై దాఖలైన పిటిషన్లను విచారించిన యుఎస్ అప్పీల్స్ కోర్టు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసిన ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధమని అభిప్రాయపడింది. అయితే ఆ సుంకాలను తాత్కాలికంగా అమలు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలపై ట్రూత్లో స్పందించిన ట్రంప్ టారిఫ్లను నిలిపివేయాలని న్యాయస్థానం తప్పుడు అభిప్రాయం వ్యక్తం చేసిందని రాసుకొచ్చారు. కానీ చివరకు అమెరికాదే విజయమని కోర్టుకు తెలుసన్నారు. టారిఫ్లను రద్దు చేస్తే అమెరికా ఆర్థికంగా బలహీనపడుతుందని తెలిపారు. అమెరికా తయారీదారులు, రైతులు, మిగిలిన రంగాల వారిని బలహీనపరిచే అపారమైన వాణిజ్య లోటును తాము ఇకపై సహించబోమన్నారు. అమెరికాపై మిత్ర, శత్రు దేశాలు విధించే అన్యాయమైన సుంకాలు వారు సృష్టించిన వాణిజ్య అడ్డంకులను భరించకూడదని స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా తెలివి తక్కువ రాజకీయ నాయకులు అమెరికాపై భారీ సుంకాలు విధించేందుకు ఇరు దేశాలకు అనుమతిచ్చారన్న ట్రంప్ సుప్రీంకోర్టు సాయంతో ఆ సుంకాలనే దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తామని వివరించారు.